హలో అండి. నేను మీ డాక్టర్ ప్రీతి, ఆబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో, ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. సో, ఆడవాళ్ళు మెనార్కీ అటెండ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మెనోపాజ్ దాకా కూడా మనకేంటి అంటే మంత్లీ బ్లీడింగ్ అనేది జరుగుతుందనమాట. అంటే కొంతమందికి ఏంటి అంటే ఒక 28 డేస్‌కి ఒకసారి రావడం, కొంతమందికి 35 డేస్‌కి రావడం, కొంతమందికి 40 డేస్ వరకు కూడా వస్తుందనమాట. నార్మల్‌గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏంటి అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పీరియడ్ ఏంటి అంటే 21 డేస్ అంటే ఎవ్రీ 21 డేస్ నుంచి 35 డేస్ వరకు పీరియడ్ ఎప్పుడైనా రావచ్చనమాట. అంటే మీరు చాలామంది ఏమనుకుంటారంటే నాకు లాస్ట్ మంత్ 28థ్ వచ్చిందండి. ఈ మంత్ 28థ్‌కి రాలేదు. ఈ మంత్ 30థ్‌కి వచ్చింది అన్నట్టుగా అంటుంటారనమాట. సో, నార్మల్ పీరియడ్ అనేది ఏంటి అంటే 21 డేస్ నుంచి 35 డేస్ వరకనమాట. సో, ఈ టైంలో అంటే 21 డేస్ నుంచి 35 డేస్ లోపల మీకు ఎప్పుడొచ్చినా పర్వాలేదనమాట. ఒకవేళ 35 డేస్ దాటిపోయింది అంటే దెన్ యూ హావ్ టు కన్సిడర్ ఇట్ యాస్ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనమాట. లేదు అంటే 21 డేస్ లోపలే మనకి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయింది అంటే దట్ ఈస్ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ అనగానే నాకు పీసీఓడి ప్రాబ్లమ్ ఉందేమో అనేసి చాలామంది టీనేజర్స్ అనుకుంటూ ఉంటారనమాట. నాకు పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది చాలా వరకు చాలా కారణాలు ఉంటాయండి. ఒక 5 డేస్, 6 డేస్ మిస్ అయినా మీరు కంగారు పడాల్సింది అయితే ఏమీ లేదు. సో, దానికి వివిధ రకాల కారణాలు ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువ అనమాట. అంటే ఎగ్జామ్ ఉంది, తర్వాత దానికి ప్రిపేర్ అవుతున్నాము, లేదంటే ఏదన్నా టాస్క్ ఉంది, ఏదన్నా ఎక్కడికన్నా ఎళ్ళాలి, ఏదన్నా జర్నీ చేయాలి అనుకుంటే కూడా కొంచెం స్ట్రెస్‌లో ఉంటామనమాట. ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఏంటి అంటే పీరియడ్ డిలే అవ్వడము, పీరియడ్ కొంచెం ఎర్లీగా రావడం అనేది జరుగుతుంది. అంటే మన ప్రీవియస్ పీరియడ్‌తో పాటు కంపేర్ చేస్తే. సో, ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ వల్ల, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే హైపోథైరాయిడ్ అనమాట. అంటే థైరాయిడ్ ఇష్యూ ఏమన్నా ఉన్నా, హైపో ఉన్నా, హైపర్ థైరాయిడ్ ఉన్నా మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్‌గా వచ్చే అవకాశం ఉంటుందనమాట. ఇంకొకటి ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ ఏంటి అంటే హైపర్ ప్రొలాక్టినేమియా ఉండడం వల్ల ఏంటి అంటే మనకి పీరియడ్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. నాలుగవది ఏంటి అంటే నాలుగవది ఏంటి అంటే ఒకవేళ కొంతమందికి ప్రెగ్నెన్సీ అని తెలీదనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్ లాగానే అనుకుంటారనమాట. సో, ప్రెగ్నెన్సీ అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని, ఒకవేళ అది రాకపోతే మనము వెయిట్ చేసి చూడొచ్చు. ఒక 1 వీక్ వరకు కూడా వెయిట్ చేసి చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బేసికల్‌గా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనమాట. ఈ స్ట్రెస్ వల్ల, తర్వాత ఒకవేళ వెయిట్ లాస్ గానీ, డ్రాస్టిక్ వెయిట్ లాస్ కానీ, డ్రాస్టిక్ వెయిట్ గెయిన్ కానీ, దానివల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవుతాయన్నమాట. సో, ఇది కూడా కారణం అయి ఉండొచ్చనమాట. సో, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అనంటే ఫస్ట్ మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఏంటి అంటే 21 డేస్ నుంచి 35 డేస్ వరకు అనమాట. ఈ మధ్యలో వేరియేషన్ అంటే 1 వీక్ ముందు వస్తుంది, 1 వీక్ తర్వాత వస్తుంది అంటే దానికి కంగారు పడాల్సిందయితే ఏమీ లేదు. సో, ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించండి. సో, టేక్ కేర్. థాంక్ యూ సో మచ్.